ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరం రామనామంతో మారుమోగింది. బందర్కోట్లో శ్రీ హేమకోదండ రామస్వామి ఆలయ శిలా రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవం శాస్త్రోక్తంగా సాగింది. అయోధ్య నుండి విచ్చేసిన పండితులు మహంతి రాజనాథ్ స్వామి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దంపతులతో ఆలయ శిలా రాజగోపుర శిఖర ప్రతిష్ఠ చేయించారు. ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరైన కాకినాడ శ్రీ పిఠాపురం శ్రీ పీఠం స్వామి, శ్రీ పరిపూర్ణానంద సరస్వతి గుడివాడ ప్రణవాశ్రమం, శ్రీ విద్యాపీఠం శ్రీ స్థైర్యానంద సరస్వతి స్వామీజీలకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సరయూ నది పవిత్ర జలాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు హోమ పూజ కార్యక్రమాలు మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శిఖర ప్రతిష్ఠ పూజ కార్యక్రమాలకు మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద విద్యార్థులు, కళాకారులు నిర్వహించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బందర్కోట కోదండరామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఉదయం 11:43 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు దాదాపు 12 పుణ్యక్షేత్రాల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి పూర్ణకుంభం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అభిషేకాలు, తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం శాంతి కళ్యాణం, అలాగే స్వామివారికి దేవాలయానికి గంగా తీరాల్లో ఇచ్చేటటువంటి ఏదైతే హారతులతో ఇక్కడ రామహారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్కడ మహంతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయంతం చేసుకోవడం జరిగింది. లోక కళ్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మరి ఈ రోజు జరిగినటువంటి మహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాముల వారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్తూ